వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటుందో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటుందో తెలుసా? ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే మీకైతే నచ్చాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం వీడియో ఎండకైతే చూసి నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో కూడా మీకైతే ప్రీసెట్ అయితే ఇవ్వబోతున్నా. అది కూడా మనకు కైన్మాస్టర్ ప్రీసెట్ అయితే ఇస్తున్నా. ఓకే, చాలామందికి బీట్ మార్క్ దగ్గర అయితే ప్రాబ్లం అయితే వస్తుంది, ఎందుకంటే అది కూడా ఓల్డ్ కైన్మాస్టర్ యూస్ చేసే వాళ్ళకి. కాబట్టి మీరు కొంచెం వీడియో ఎండకైతే చూసి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటేనే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మీరైతే ప్లే స్టోర్ నుంచి మీరైతే BEATSync అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, BEATSync అప్లికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తా. అందులో మనకు 2 క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒకటి స్వీట్లెస్, ఇంకోటి కాల్ మీ డిజ్ అయితే మీ యొక్క కైన్మాస్టర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మీరు ఖచ్చితంగా వీడియో ఎండర్ అయితే చూస్తే మీకైతే చాలా క్లీన్గా అయితే అర్థమైతే చెప్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, నేనైతే కైన్మాస్టర్ యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా మనకు ప్రో వర్షన్ కైన్మాస్టర్. ఇది మీ దగ్గర కూడా 100% అయితే ఈ యాప్ అయితే ఉండాలి. అయితేనే మీరు మంచి ఎడిటింగ్ అయితే నేర్చుకుంటారు. మీరు స్టార్టింగ్లో ఎలాగైతే బీట్ మార్క్ బట్టి వీడియో అయితే వచ్చింది కదా, సేమ్ దానిలాగైతే చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఈ యాప్ అయితే అనేది మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు ఎలాంటి వాటర్ మార్క్ అయితే రాదు. మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లే స్టోర్ మీరు కైన్మాస్టర్ సెర్చ్ చేస్తే మనకు పైననే వచ్చేస్తుంది, కాబట్టి అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కానీ దానికైతే వాటర్ మార్క్ అయితే వస్తుంది, లేకపోతే మనీ అయితే పే చేయాలి. కాబట్టి మీ ఇష్టం, అది మీరు ఎలా కావాలంటే అలా అయితే యూస్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే ఎలాంటి వాటర్ మార్క్ అయితే రాదు. ఓకే, యూస్ అయితే చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అనేది ఇలాగైతే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ చూడండి, మనకు పైన క్రియేట్ న్యూ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు చూడండి, మనకు చాలా రేషియోస్ అయితే ఉన్నాయి. కాబట్టి కింది స్క్రోల్ చేయండి. ఓకే, మీ ఫింగర్ తోటి కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మనకు ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో అయితే యాటిట్యూడ్ ప్రీసెట్ అని ఒకటి లింక్ అయితే ఇచ్చాను, మీకు ప్రీసెట్ లింక్ అనే ఇచ్చాను. దాని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయితే చేసుకోండి, మీ యొక్క ఫోల్డర్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరైతే ఇక్కడ చూడండి, మనకు యాటిట్యూడ్ RCF ప్రీసెట్ అని ఉంటుంది. దాని అయితే మీరైతే ఒకసారి క్లిక్ చేసుకుంటే మీ యొక్క కైన్మాస్టర్లో అయితే ఆటోమేటిక్గా అయితే సెలెక్ట్ అయితే అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా అయితే ఇలాగైతే వచ్చేస్తుంది. మనకు చూడండి, చాలా సింపుల్గా అయితే ఇలాగైతే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇలాగైతే యాడ్ అయితే చేసుకున్నా. ఇవి టోటల్ నేనైతే బీట్ మార్క్ బట్టి ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని నేనైతే చాలా సింపుల్గా అయితే మీకైతే ఇస్తున్నా. కాబట్టి మీరైతే ఇలాగైతే చూస్ చేసుకోండి. ఒక సాంగ్ ఉంటుంది, కొన్ని ఫొటోస్ అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనమైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. మీ యొక్క ఫొటోస్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలి, అండ్ మీరు స్టార్టింగ్లో డైలాగ్ చూశారు కదా, అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలని మీకైతే చాలా క్లీన్గా అయితే చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక టెక్స్ట్ వీడియో అనేది ఇచ్చాను. ఓకే, మీరు స్టార్టింగ్లో డైలాగ్ చూశారు కదా, ఆ టెక్స్ట్ వీడియో అనేది ఇచ్చాను. కాబట్టి ఆ టెక్స్ట్ వీడియో అనేది మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ టెక్స్ట్ వీడియో అనేది ఇలాగైతే ఉంటుంది, 9 సెకండ్లు అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఈ వీడియోని మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే లేయర్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి, ఇలాగైతే లేయర్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి, మనకు 4 సెకండ్ దగ్గర అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, మనము 4 సెకండ్ దగ్గర అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, 3 సెకండ్ 800 మిల్లీమీటర్ వచ్చిన తర్వాత బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు పైన కత్తెర గుర్తు మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సెంటర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేయగానే మనకు ఈ టెక్స్ట్ అనేది ఇలాగైతే యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకు 2 పార్ట్గా అయితే అయింది. కాబట్టి ఈ టెక్స్ట్ వీడియోని ఇక్కడ మీరైతే 6 సెకండ్ దగ్గర అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, 6 సెకండ్ 300 మిల్లీమీటర్ వచ్చిన తర్వాత ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మీరైతే ఫింగర్ తోటి ఇలాగైతే గుంజుకోండి. ఓకే, గుంజుకుంటే మనకు ఈ వీడియోని కూడా ఇక్కడైతే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 6 సెకండ్ నుంచి మీరైతే 8 సెకండ్ 700 మిల్లీమీటర్ అయితే పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పార్ట్ వీడియోని మీరైతే ఇంతవరకు అయితే పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు కత్తెర గుర్తు అయితే ఉంది. కాబట్టి దాని అయితే కట్ చేసుకోండి. సేమ్ డైలాగ్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలాగ్ చూస్తేనే మనకు చాలా క్లీన్గా అయితే అర్థమవుతుంది. కాబట్టి డైలాగ్ చూసుకోండి. మళ్ళీ ఇంకో పార్ట్ వీడియో అయితే ఉంటుంది. కాబట్టి ఇంకో పార్ట్ వీడియోని కూడా మీరైతే ఇక్కడ చూడండి, ఇంకో పార్ట్ ఇక్కడ మనము 12 సెకండ్ 900 మిల్లీమీటర్ వచ్చి ఈ పార్ట్ వీడియోని మీరైతే ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ మనకు 15 సెకండ్ వరకు అయితే పెట్టుకొని ఎక్స్ట్రా పార్ట్ వీడియో ఉంది కదా, దాని అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనకు వీడియో అనేది యాడ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసాను కదా, ఇక్కడ మనకు 3 పార్ట్గా అయితే మనకు వీడియో అనేది యాడ్ అయితే అయిపోయింది. మీరు కూడా 3 పార్ట్గా అయితే వీడియో అయితే యాడ్ అయితే చేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు మీ యొక్క ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలని మీకు అయితే చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో పైన మనకు మీడియా ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మాకు ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే,
టచ్ చేసుకుంటే మీ యొక్క ఫొటోస్ అనేది కనిపిస్తుంది. మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్గా వేరే ఫోటో ఇక్కడ ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఎన్టీఆర్ సార్ ఫోటో సెలెక్ట్ చేయగానే మనకు ఈ ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. ఇందులో మనకు ఆటోమేటిక్గా అయితే సేమ్ మనకు బీట్ మార్క్ అయితే పెట్టాను, సారీ క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు గ్రాఫిక్స్ అయితే ఆటోమేటిక్ అయితే వచ్చింది. అవి కూడా గ్రాఫిక్స్ కూడా మీకు అయితే చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గ్రాఫిక్స్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్లో, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఈ గ్రాఫిక్స్ అయితే చూడండి, మనకు కింది స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మనకు స్వీట్లెస్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్న ఈ ఫోటోకి నేను. ఓకే, స్వీట్లెస్ యాప్ గ్రాఫిక్స్ అయితే మనకు కైన్మాస్టర్లో లేదు కాబట్టి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, మీరైతే బీట్సింగ్ అప్లికేషన్ నుంచి మీరైతే కైన్మాస్టర్ అయితే యాడ్ చేసుకుంటేనే ఈ గ్రాఫిక్స్ అనేది వస్తుంది కాబట్టి అలాగైతే యాడ్ చేసుకుంటేనే మీకైతే ఇలాగైతే వస్తుంది. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నుంచి మనకు ఇక్కడ చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఫొటోస్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలని మీద సేమ్ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, పైన మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు వేరే ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఇంకోటి మహేష్ బాబు సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫోటో అనేది చేంజ్ అయితే అయిపోయింది. ఈ గ్రాఫిక్స్ మీద కూడా చెప్తాను, ఈ గ్రాఫిక్స్ కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఈ గ్రాఫిక్స్ పేరు అనేది కూడా చెప్తాను మీకు. ఈ గ్రాఫిక్స్ నేమ్ ఏంటంటే మనకు కాల్ మీ డీజే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు కాల్ మీ డీజే కూడా మనకు కైన్మాస్టర్లో లేదు, అది కూడా మనకు బీట్సింగ్ అప్లికేషన్లో అయితే ఉంది కాబట్టి ఇది కూడా మీరైతే బీట్సింగ్ అప్లికేషన్ అయితే డౌన్లోడింగ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇవి రెండు గ్రాఫిక్స్ ఫస్ట్ చెప్పిన దాన్ని మీరైతే స్వీట్లెస్ అండ్ ఇది మనకు కాల్ మీ డీజే అయితే మీరు రెండు గ్రాఫిక్స్ అయితే మీ యొక్క కైన్మాస్టర్ ఉండదు కదా అందులో అయితే యాడ్ అయితే చేసుకుంటే మీరైతే ఇలాగైతే యూస్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయకండి, మీరైతే ఫొటోస్ అన్నీ చేంజ్ చేస్తూ అన్ని ఫొటోస్ అయితే చాలా సింపుల్గా అయితే చేంజ్ చేసుకోండి. చాలా 15-16 మినిట్స్లో అయితే చేసుకుంటుంటారు ఇలాంటి వీడియోస్ అనేది. ఇక్కడ చూడండి అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటే మీకు గ్రాఫిక్స్ అనేది నేనైతే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి ఇలాగైతే మీరైతే ఎండ్ వరకు అయితే 30 సెకండ్ వరకు అయితే మీ యొక్క ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసిందా మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, ఒక టెంప్లెట్ వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో అయితే ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఈ వీడియో అనేది ఉండదు కాబట్టి ఈ వీడియోని మీరైతే ఇలాగైతే స్క్రీన్ మొత్తం వచ్చేలాగా పెట్టుకొని కింద మనకు ఆటోమేటిక్గా బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే మనకు వీడియో అనేది టోటల్ అయితే అయిపోయింది. కాబట్టి ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా క్లీన్గా అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది కాబట్టి చాలా ఈజీగా అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి చాలా అంటే చాలా సింపుల్గా మీరు ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగైతే యాడ్ అయితే చేసుకొని పైన మనకు ఆటోమేటిక్గా షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఒక మంచి క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు మంచి ఇదైతే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నా, పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి క్వాలిటీ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మీరు ఓల్డ్ కైన్మాస్టర్ యూస్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆ ఓల్డ్ కైన్మాస్టర్ని మీరైతే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే సాంగ్ ఇచ్చానో ఆ సాంగ్ చూసి వీడియో చూసి మీరైతే బీట్ మార్క్ బట్టి మీరైతే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి. సాంగ్ వినండి, బీట్ మార్క్ చూడండి, ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకొని చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా మీకైతే మంచి అయితే ఉంటుంది కాబట్టి ఇలాగైతే టోటల్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో అయితే అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.